ఇక్కడ చూడండి, ఇంత ప్లేస్లో మేము నడవాలంటే వర్షం పడింది కదా, ఇది కదా, ఇక్కడ చూడండి పక్కన ఇదిగోండి, ఈ ప్లేస్లో నడవాలి. తప్పిందంటే ఇట్లుంటుంది పరిస్థితి. అక్కడ చూడండి బండరాలు, ఏమాత్రం మిస్ అయినా కిందకే. అది చూడండి, నేను మీకు చూపిద్దామని ఎంత రిస్క్ చేసి పైకి ఎక్కినా. దేవుడా, జారొచ్చు. లాస్ట్ టైం ఇక్కడ నీళ్ళు ఫుల్ ఉండింది. చూడండి, ఇక్కడ పైకి వెళ్ళడం ట్రై చేస్తా. ఫుల్ తరచున్నా చూసారా. సారీ, దేవుడా. ఓ సూపర్. చూడండి ఎంత బాగుంది. నాకు తెలిసి మీకు ఎవరు కూడా వర్షంలో ఈ భీమునికులని ఈ ప్రదేశాన్ని ఎవరు చూపించకపోవచ్చు. మనకు అక్కడి నుంచి మొత్తం నీళ్ళు వస్తాయండి. చూడండి ఎక్కడున్నా చూడండి ఒకసారి. నా కాలు కింద, మళ్ళీ అక్కడి కింద దిగారండి. ఒక్క సెకండ్. అమ్మా, దేవుడా. ఓకే, చూడండి, మీరు ఎప్పుడైనా సరే భీమునికులని వీడియోలు ఎన్నో చూస్తుంటారు, కానీ వర్షంలో ఈ ప్రదేశంలో చూసిన వీడియో నేను ఒక్కటే అనుకుంటున్నా. ఎక్కడ చూడండి, దేవుడా. శివయ్య, థ్యాంక్స్ అబ్బా. ఇట్టా ఇట్టామైనా ఈ వర్షం పడినప్పుడు ఏం అర్థం అవ్వట్లే. మరి అలా జారుతా ఉంది. ఆ రోడ్ల నుంచి చూడు కనిపోయింది. అట్లా ఆడనా లేమనకట్ట కనిపించింది. లేదు, ఉంటుంది, ఎక్కడనే ఉంటుంది. ఇంకా ఆ రోడ్ ఇలా చెట్లు దూరింది అది. అసలు ఆ ప్లేస్ చూడండి ఎంత ఎంత భయంకరంగా ఉంది. భయంకరం అంటే ఇంకా జంతువులు బతికే. ఇదిగోండి, మనం ఇప్పుడు భీమునికుల దగ్గరికి వచ్చినాం. నేను ఇప్పుడు పైనుంచి మీకు వ్యూ చూపిస్తా. చూడండి, ఇదిగోండి, అక్కడి నుంచి తీసుకొని మనకు ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము అటు వెళ్తాం ముందరికి. అక్కడ సైడ్ ఇది చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు మనము భీమునికులని వెళ్తున్నాం. మామూలుగా అయితే భీమునికులకి చాలా వరకు చాలామంది వచ్చుంటారు. ఇప్పుడు నేను చూపించబోయే వీడియో వచ్చేసి వర్షం పడుతున్నప్పుడు అనమాట. మీరు ఎప్పుడైనా సరే చూస్తున్నారో చూసలేరు, ఒక్కసారి చూడండి. ఈ అడవిలో మా ఇద్దరితో పాటు మీ అందరూ ఈ వర్షాన్ని ఎంజాయ్ చేయండి. చూడండి, నేల మొత్తం తడిసిపోయింది కదా. మీకు ఇక్కడ నుంచి కొన్ని అద్భుతాలు చూపిస్తాయి. ఇప్పుడు ఇదిగోండి, మనం ఇప్పుడు కరెక్ట్గా భీమునికులలో ఉన్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. మీకు
కనిపిస్తుందా వర్షం? ఈ వర్షంలో ఈ అడవిలో నడవడం అంటే కొద్దిగా రిస్కే. ఇదిగోండి జాగ్రత్తది ఖచ్చితంగా. ఏమో చెప్పండి పోదాంపా. ఇదిగోండి చూడండి. మీరు ఎప్పుడైనా సరే ఈ వర్షంలో ఎప్పుడైనా చూసినారా ఈ భీమునికుల్ని? అక్కడ చూడండి ఒకసారి. ఇంత వర్షంలో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఈ వీడియో. వర్షంలో భీమునికుల వీడియో ఫస్ట్ టైం నాకు తెలిసినంతవరకు. ఓం నమః శివాయ. చూడండి వర్షం పడుతుంది కదా, కొద్దిగా జారుతుంది, మామూలుగానే జారుతుంది, ఎర్రాయి కదా. ఓం నమః శివాయ. హర హర మాదేవ శంభో శంకర. రాళ్ళ కన్నా చెప్పుల మీద కాలు పెడితేనే ఎక్కువ జారుతుంది. చూడండి ఇక్కడ కొన్ని వేల 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 చెప్పులు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ దాటుకొని మనం ఇప్పుడు కిందకి దిగాలి భీమునికులకి. పైగా వర్షం పడుతుంది, అది కాక ఎర్రరాయి, రిస్క్తో కూడుకున్నది. చూడండి ఎన్ని చెప్పులు చూడండి. నా లాస్ట్ వీడియోలో కూడా చూపించిన ఈ వీడియో ఇప్పుడు కూడా చూపిస్తున్నా. కానీ అప్పుడు ఎండ ఉన్నది. ఫస్ట్ టైం నాకు తెలిసి ఇక్కడ వర్షంలో నేను వీడియో చూస్తున్నా. నేనే కాదు, నల్లమల అడవుల్లో వీడియో ఫస్ట్ టైం నేనే అనుకుంటున్నా. ఇంకా కిందికి వెళ్దాం, ఇంకా మిగతా అద్భుతాలు చూద్దాం. ఇక్కడ చూడు మెట్టంత భయంకరంగా ఉన్నాయి. వర్షం ఒకటి. ఇంకా ఇప్పుడు చెప్తున్నా కదా, యూట్యూబ్లో పెట్టాలన్న ఆలోచన నాకే లేదు. 10 వీడియోలు పెట్టి డాడీని మంచి వీడియో తీసి పంపించారే నాకు. పంపి నేను పెడతా కదా నీకు అంటారు. మనం 2 మందికే ఇంత రిస్క్ ఉంది కదా. శివరాత్రికి ఎట్లా వస్తారు అబ్బా జనాలు? అదే కదా, మొత్తం ఇంకా ఆడపిల్లలు అదే అదే అది స్థలం ఎంత రిస్క్ ఉంది ఒకసారి చూడండి. ఒకసారి చూడండి, ఇంత రిస్కీ ప్లేస్ ఇది. శివరాత్రి అప్పుడు ఎట్లా వస్తారేమో కానీ ఇక్కడ చూడండి ఒకసారి. కొద్దిగా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా కిందకి వెళ్తాము. ఇది చూడండి పగులరాలు మొత్తం. వర్షం పడతా ఉంది. మా వాళ్ళేమో కిందికి వెళ్ళిపోయినారు మా వాళ్ళు. మేము మాత్రమే కొద్దిగా లేట్ అయిపోయింది మాకు. ఇక్కడ చూడండి ఒకసారి. ఒక నమ్మకం ఇల్లు కడతామని, అంటే రాళ్ళు పేరిస్తే ఇల్లు కడతామని నమ్మకం. ఇటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చు అని రిస్కీ ఉంటుంది. మన కింద జారే వద్దు, అటు వెళ్దాం. పైగా వర్షం పడుతుంది కదా పైనుంచి, మళ్ళీ బాధ. కానీ ఇంత చేసినా గ్రేటే. మనం ఇద్దరమే అంత అడవి దాటుకొని వచ్చి, నిజంగా మేము ఇద్దరమే అడవి దాటుకొని చాలా దూరం వచ్చినాం. మేము మా వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతే మేము ఇద్దరమే వచ్చినాం అనమాట. మధ్యలో భయమైంది. మధ్యలో మాకు అదే కొన్ని గుర్తులు ఉన్నాయి, భయం అయితే అయింది. అది సంగతి. మనం రాంగ్ రూట్ వెళ్తున్నామేమో అనిపిస్తుంది. ఇటు కాదేమో, ఇటే అనుకుంటా. అటు వెళ్దాం, రాంగ్ రూట్ వచ్చినట్టు అదే ఉండొచ్చు. అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. ఇటు చూద్దాం, ఇటు వెళ్ళేసి దా. అక్కడ చూడండి వర్షం ఎట్లా పడతా ఉందో. అంతకుముందు రాంగ్. ఇక్కడ చూడండి ఇప్పుడు దిగేది. వర్షం కదా ఒక పక్క, తీరు కూడా ఇదేనా ఉండొచ్చు. పోదప్ప. వామ్మో, చెప్పులు ఇప్పిస్తామా? ఓకే ఓకే.
చూసి రాళ్ళు. ఎంత ఎంత డేంజర్ ఉంది ప్లేస్. ఇదే చూడండి, ఇంత వర్షం వస్తుంది కదా, ఈ వర్షంలో తడుచుకుంటూ. ఇదేనా కాదా చూద్దాం పక్కిందికి పోయి. నాకు కూడా అదే డౌట్ వస్తూ ఉంది. సరే పోదాంపా, ఎడితే ఉంది. మనం అంత దూరమే నడిచినామంట వదిలేసి దాట్లేమా. రఘు చూసి కొద్దిగా చాలా డేంజర్ ఉంది. ఇది కాదని నాకు అనిపిస్తూ ఉంది. ఇది కాదేమో. లే లాస్ట్ టైం వచ్చినా ఇదే నాకు తెలుసుదా. పోయినసారి వచ్చింది ఇదే గుర్తు. చూడండి వాన పడుతుంది కదా, చాలా రిస్క్ ఇది. ఏమాత్రం ఏమరపట్టున్నా కాలు జారుతుంది మాకు. ఇది అయితే ఐడియా ఉంది నాకు, పోయినసారి వచ్చినా కదా. స్నానం చేస్తున్నారు వాళ్ళు కింద. ఇదే ఉండొచ్చు పా, ఇదే అనుకుంటున్నా. మెల్లగా రఘు. కట్టొద్దబ్బా, చెయ్యి బ్యాలెన్స్. కరెక్టే. ఉండొచ్చు దా. సరే దా, వచ్చేద్దాం. దా. అదే మస్తు రిస్క్. వాన పడింది కదా, జారుతా ఉంది. ఇదే దారి. మనం అట్లా వచ్చి ఉంటే ఇట్లా వచ్చేటోళ్ళం. రైట్, మేము ఇట్లా వస్తే ఇటు వచ్చేటోళ్ళం అండి, కానీ మేము షార్ట్కట్లో వచ్చినాం. ఇక్కడ ఇదే దారి. ఇదే రైట్. వాన పడుతుంది కదా. నాకు బాగా గుర్తు, లాస్ట్ టైం కూడా ఈ చెట్టు చూసినాను. ఇదిగోండి, నా లాస్ట్ వీడియోలో కూడా ఈ చెట్టు ఇట్లా చూపించినాను నేను. రిస్క్ అది ఇంకా, అది ఈజీ అదే, రిస్క్ ఉంది బాగా. ఏమి ఈరోజు ఇంతసేపు ఇంత భయపడినా మనం. అక్కడ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినారు, అదొక దారి, ఇదొకటి. ఏం కాదు. అటు ఇటు చేసి దారి తప్పినా కూడా అట్లా ఇట్లా వచ్చేసినామండి మేము. ఇక్కడ నుండి మేము కిందికి వెళ్ళాలి ఇప్పుడు.
ఇంట్రెస్ట్ ఎవరు దిగవచ్చు, కానీ రిస్క్ వద్దు. ఎందుకు వచ్చిన బాబా ఇదే ఇదే ఇంకా ఇటు పట్టుకోండి దిగుతా కిందకి. చెప్పలేసుకు ఇంకా ఇది వెనక వేసుకుంటాను. ఓకే ఇది పట్టుకో మీకు ఆన్ చేసినావా? ఓకే అలా రిస్కీ. పైన గుట్టల పై నుంచి వెళ్ళడం అంటే చూసి వెళ్ళి కాలు జారుతాయి. సాధించినాం మొత్తానికి. చూడండి, మీరు ఎప్పుడైనా సరే భీముని కొలను వీడియోలు ఎన్నో చూస్తుంటారు, కానీ వర్షంలో ఈ ప్రదేశంలో చూసిన వీడియో నేను ఒక్కటే అనుకుంటున్నా. ఎక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పినట్టు ఈ వర్షంలో నాకు తెలిసి ఎవ్వరు కూడా వర్షంలో భీముని కొలను వీడియో చూపించలేదు, తీయలేదు కూడా. నేను తీస్తున్నా, మీరు చూడండి. ఎదిగోండి, ఈ అద్భుతమైన వాతావరణం చూపిస్తుంది మీకు వర్షంలో. అక్కడ చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంది కదా. ఎంతో రిస్క్ చేస్తే కానీ ఇటువంటి ప్లేస్కి రాలేమండి. చూడండి, ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నది భీముని కొలను ఉన్న అసలైన నీటి గుండం అన్నమాట. ఇది ఒకసారి అక్కడ చూడండి పైన. ఇదిగండి, ఫుల్ వర్షంలో తడిచిపోయి ఉన్నా, అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఫుల్ ఎండ ఉంది కాబట్టి ఏం కాలేదు. ఇప్పుడు వర్షం కదా, ఫుల్ వణుకుతా ఉన్నా. చూడండి, పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళు ఫుల్ వచ్చింది, ఇప్పుడు వాటర్ లేవు. చూడండి ఒకసారి. ఎవరైనా సరే వర్షంలో ప్రదేశం చూపించుంటే చెప్పండి ఒకసారి. మీలో ఎవరైనా సరే వర్షంలో ఈ భీముని కొలని చూస్తుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఇట్లాంటి ప్లేస్ తిరగడం అంటే చాలా ఇష్టం నాకు. దేవుడా, జారుతూ ఉంటాయి ఇక్కడ. పోయినసారి కూడా కాలు జారింది. అది చూడండి, నేను మీకు చూపిద్దామని ఎంత రిస్క్ చేసి పైకి ఎక్కినా. దేవుడా,
జారొచ్చు. లాస్ట్ టైం ఇక్కడ నీళ్ళు ఫుల్ ఉండింది. చూడండి ఇక్కడ పైకి వెళ్ళడం ట్రై చేస్తా. ఫుల్ తరచున్నా చూసారా. సారీ దేవుడా. ఓ సూపర్. చూడండి ఎంత బాగుంది. నాకు తెలిసి మీకు ఎవరు కూడా వర్షంలో ఈ భీమునికుల్ని ఈ ప్రదేశాన్ని ఎవరు చూపించకపోవచ్చు. మనకు అక్కడి నుంచి మొత్తం నీళ్ళు వస్తాయండి. చూడండి ఎక్కడున్నా చూడండి ఒకసారి. నా కాలు కింద మళ్ళా కలిసి కింద దిగారండి. ఒక్క సెకండ్. ఓకే చూడడానికి ఈజీగా ఉంది కానీ చాలా కష్టం ఉంటుందండి ఇక్కడ. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ దిగాలి. వర్షం కదా దేవుడా శివయ్య. చూడండి నేను మళ్ళీ చెప్తానండి. ఇంతవరకు ఉన్న వీడియోల్లో వర్షంలో ఈ భీమునికులంలో వీడియో మాత్రం నేనే అనుకుంటున్నా ఫస్ట్ టైం. అక్కడ చూడండి కొండ మీద మబ్బులు వర్షంను అది చూడండి. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా వస్తే ప్రతిసారి వస్తాము. ఇందులో స్నానం చేస్తామండి మేము. ఇందులో స్నానం చేసేసి అదిగోండి అక్కడి నుంచి వస్తాయి ఎప్పుడు నీళ్ళు రాలేవండి. ఇప్పుడు ఎందుకో మరి నీళ్ళు ఇట్లా ఉండిపోయినాయి. ఇందులో స్నానం చేసుకొని చాలా సరదాగా మేమందరము ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నీళ్ళు ఇక్కడ స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి ఎవరు చేయలేదు. పైగా వర్షం ఒకటి ఉంది కదా చేయలేదు. చూడండి అది విషయం. మరి ముందుకెళ్దామండి. జారేవన్నీ ఈ భీమునికుల్ని అద్భుతాన్ని. జై శ్రీరామ్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ నమః. దేవుడా శివయ్య. థ్యాంక్స్ అబ్బా. ఇట్టా ఇట్టామైనా వర్షం పడినప్పుడు ఏం అర్థం అవ్వట్లే. మరి అలా జారుతా ఉంది. ఏడా అమ్మా శివయ్య. హర హర మహాదేవ్ శివయ్య. వర్షం తగ్గింది కదా అమ్మా.
ఏం కాదులే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కొండ అంచుల నుంచి మీకు ఫోన్లో కానీ టీవీలో కానీ చూస్తే అర్థం కాదు, ప్రత్యక్షంగా చూడండి సార్ డైరెక్ట్గా. ఈ కొండల్లో ఇప్పటికీ ఋషులు మునులు తపస్సు చేస్తూ ఉంటారంట ఇప్పటికీ. అది ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తుంట. ఒకసారి చూడండి, ఇక్కడ వర్షం పడింది, చలికి వణుకుతా. చూడండి అసలు నాకు ఇది ఒక్కడే బాగా అనిపించింది, మస్తు అనిపించింది. ఎందుకంటే అది మీరు చూసేటప్పుడు ఎట్లుందో కానీ దాదాపు ఇది ఒక 30-35 ఫ్లోర్లంతా హైట్ ఉంటుందండి అది. అక్కడి నుంచి అక్కడికి అద్భుతం ఇది. అది చూడండి. ఓకే, కానీ వర్షంలో ఫస్ట్ టైం అండి భీముని కొలను వీడియో చూడడం. దేవుడా, కొద్దిగా ఇబ్బంది అంతే. ఇంకా మనకు అంతకుముందు వర్షం పడి ఉంటే ఇబ్బంది అయ్యేది బాగా. దేవుడా, జారేది. అలసట బాగా వస్తుంది ఇక్కడ. బాగా జారినట్టు ఇవన్నీ అసలు అవ్వట్లేదు. వర్షం పడుతుంది కదా, కడుతున్నాం ఒకసారి. ఈ కొండరాలు ఎక్కే లోపల ఏం మాట్లాడతాం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, ఇంత ప్లేస్లో మేము నడవాలంటే ఈ వర్షం పడింది కదా, ఇది కదా ఇక్కడ చూడండి పక్కన, ఇదిగోండి ఈ ప్లేస్లో నడవాలి. తప్పిందంటే ఇట్లుంటుంది బస్సు. అక్కడ చూడండి బండరాలు, ఏమాత్రం మిస్ అయినా కిందికి. పైగా వర్షం. ఇటు చూడండి రాళ్ళు ఎంత పదున్నాయి. దేవుడా, అచ్చా ఇక్కడ చూడండి సరే రావడానికి. మన వాళ్ళు ఇట్లా వస్తారో ఇట్లా వస్తారో తెలుసా మరి తెలియని రూట్ కదా. ఇక్కడ చూడండి ఒకసారి పలకలు రాయి. ఇవన్నీ మీరందరూ ఎవరైనా సరే చూసి రాసింది కంపల్సరీ. ఇక్కడి నుంచి ఒక రూట్ ఉంది కదా, ఓకే ఇక్కడి నుంచి చూడండి. కానీ అద్భుతం అబ్బాయి, ఈ వర్షంలో మామూలుగా కాదు ఇది. నేను అనుకునేటండి ఎప్పుడైనా వర్షం రాని. నిజంగా నాకు ఇష్టం ఉంది ఈ ప్లేస్లో, ఇట్లాంటి ప్లేస్లలో వర్షం పట్టేట్టుండో చూద్దామని అనుకున్నా. సూపర్ అంటే సూపర్ అసలు. అక్కడ చూడండి ఒకసారి ఫోటో ఇద్దాం. ఇదిగోండి మా సందేశాలు కదా, అదే మనుషులే కదా. అలా అన్నీ ఉంటారా వాళ్ళకు? అదే చూడండి మరొకసారి చెప్తున్నా, భీముని కొలంలో ఉన్నాం ఇప్పుడు. అది కూడా ఫుల్ వర్షం పడినప్పుడు. మళ్ళీ ఎవరైనా సరే
వర్షంలో ఇక్కడ తిరిగిన గుర్తుంటే నాకు కామెంట్ చేయండి. మనం ఒకసారి వచ్చినా మనం ఇక అంతే. దేవుడా, కానీ వర్షంలో కూడా ఇది ఒక గొప్ప అనుభూతి. దేవుడా, ఓ వస్తున్నాం. వస్తున్నాం. మన దగ్గర సామాన్లు ఎక్కువ ఉన్నాయి, బ్యాగులు ఎక్కువ ఉన్నాయి కదా. అది చూడు, ఆ కొండ చూడు. ఒక్కసారి శివయ్య, ఇక్కడ చూడండి. ఇప్పుడు అసలు అద్భుతం మీకు చూపిస్తా నేను. కుట్రాలు చూడండి ఒకసారి. అంత పైకి మనం వెళ్తామేలా ఉంటుంది కానీ వచ్చినాం. అలసట. చూడండి, ఇంత అద్భుతాన్ని మిస్ అవుతాం మనం. కానీ నాకు ఇష్టం ప్లేస్ అంటే ఇదే. అది చూడ కింద లొకేషన్ ఎట్లా కనిపిస్తుంది ఇటు నుంచి. ఎక్సలెంట్. ఎక్కడ కనబడదు కదా, ఈడ కనిపిస్తుంది. ఇట్లా రౌండ్ సాయి, ఇట్లా రౌండ్ ఇట్లా భలే ఉంటుంది. వీడియో తీసాక ఆ రోడ్ల నుంచే చూడు కనిపోయింది. అట్లా లేదు మనకు అట్లా కనిపించింది. లేదు ఉంటుంది, ఎక్కడనే ఉంటుంది. ఇంకా ఆ రోడ్ ఇలా చెట్లు దూరింది అది. అసలు ఆ ప్లేస్ చూడండి ఎంత భయంకరంగా ఉంది. భయంకరం అంటే ఇంకా జంతువులు బతికే ఏరియా లేదు అన్న, జంతువులు బతికే ఏరియా అన్న ఇది. అదే ఇట్లనే ఉంటుంది. మామూలుగా మరి. అమ్మా శివయ్య, ఇంతే ఇంకా. మీరు చూడండి, ఇప్పుడు చూపిస్తా. మేము ఇంతకుముందు తప్పిపోయింది అటు తప్పిపోయి నడుచుకుంటా ఇటు వచ్చినాం. ఇటు నుంచి కిందికి వచ్చేసి భీమికల్లో వచ్చి కలిసినాం అనమాట. అవ్వట్లేదు అసలు. ఈ ఆయాసం ఏందో
అస్సలు అర్థం అవ్వట్లేదు. ముందే బ్యాగుల బరువు ఎక్కువ. ఇంకా వెళ్ళాలి మేము. టైం వచ్చేసి 4. జారుతూ ఉన్నాయి కాళ్ళు. శివయ్య, మేము ఇప్పుడు ఇంకోసేపట్లో శిఖరంకి చేరుకుంటాం. ఆడికి వెళ్ళినాక ఒక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలు పెడతాం. వర్షం కూడా ఇదిగోండి, ఇంతసేపు వర్షం తడిసి నడిచి అలసి సొలిచి వచ్చినాక మేము శివయ్య శిఖరంకి వచ్చేసినాం. అస్సలు అవ్వట్లేదు. అది చూడండి, ఇదిగోండి శిఖరం అండి. ఇది ఎక్కడి నుంచి అక్కడ కొండకొండ నుంచి ఇక్కడికి రావడానికి వర్షం తడిసి చాలా ఇబ్బంది పడ్డామండి. ఎండ లేకున్నా వర్షానికి ఎక్కువ రిస్క్ అయింది మాకు. అస్సలు అవ్వలేదు. శివయ్య, హర హర మాధవ శంభో శంకర. శివయ్య.